హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి రీజనింగ్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సమ్ బిస్కెట్స్ ఆర్ క్విజ్. సమ్ అంటే డయాగ్రామ్ ఎలా వేయాలి? సమ్ అంటే కొంచెమే లింక్ ఉండాలి. బి అంటే బిస్కెట్స్, కుకీస్. సమ్ కుకీస్ ఆర్ ప్యాస్ట్రీస్. సమ్ కుకీస్ ఆర్ ప్యాస్ట్రీస్. ఆల్ ప్యాస్ట్రీస్ ఆర్ స్క్రీమ్స్. ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. ఆల్ తర్వాత ప్యాస్ట్రీస్ ఉంది కాబట్టి లోపల ప్యాస్ట్రీస్ వస్తుంది, బయట ఏమొస్తుంది? క్రీమ్స్. ఇక్కడ సిఓ అంటే కుకీస్, ఆల్ ప్యాస్ట్రీస్ ఆర్ క్రీమ్స్. ఇవి స్టేట్మెంట్స్. ఇక్కడ అన్ని తర్వాత ఉండేది లోపల వస్తుంది. అన్ని తర్వాత ప్యాస్ట్రీస్ ఉంది కాబట్టి క్రీమ్స్ లోపల ఏమొస్తుంది? ప్యాస్ట్రీస్ వస్తుంది. ఇక్కడ కంక్లూజన్స్ ఏవి కరెక్టో చూద్దాం. సమ్ ప్యాస్ట్రీస్ ఆర్ బిస్కెట్స్. ఇది ప్యాస్ట్రీస్, ఇది బిస్కెట్. ప్యాస్ట్రీస్కి బిస్కెట్కి లింక్ లేదు కాబట్టి సమ్ అనేది రాంగ్. సమ్ క్రీమ్స్ ఆర్ బిస్కెట్. ఈ సర్కిల్ వచ్చి క్రీమ్స్, ఈ సర్కిల్ వచ్చి బిస్కెట్. క్రీమ్కి బిస్కెట్కి లింక్ లేదు కాబట్టి సెకండ్ కంక్లూజన్ కూడా రాంగ్. నెక్స్ట్ థర్డ్ కంక్లూజన్, సమ్ క్రీమ్స్ ఆర్ కుకీస్. మీరు గమనిస్తే ఇది క్రీమ్స్, ఇది కుకీస్. క్రీమ్స్కి కుకీస్కి లింక్ ఉంది కాబట్టి థర్డ్ కంక్లూజన్ కరెక్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. థర్డ్ కంక్లూజన్ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇచ్చారు. ఆల్ఫాబెట్ సిరీస్ ఎలా చేయాలో చూడండి. ఇక్కడ ఏమని ఇచ్చారు? P5U, N7U, L3O, J8R. ఎలా చేయాలంటే P అంటే 16, 16 + 5 21, కరెక్టే కదా. U అంటే 21. N అంటే 14, 14 + 7 21, 21 అంటే యూనే కదా. ఆల్ఫాబెట్స్లో ఏ వచ్చి ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఏ అంటే 1, బి అంటే 2 అండ్ సో ఆన్. యు అంటే ఎంత వస్తుంది? 21. నెక్స్ట్ ఎల్ అంటే 12, 12 + 3 15, ఓ అంటే 15. జే అంటే 10, 10 + 8 18, 18 అంటే ఆర్. ఇక్కడ చూడండి, హెచ్ అంటే 8, 8 + 3 11. ఈ అంటే 5 కదా, అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్. హెచ్ అంటే 8, 8 + 2 10, 10 అంటే జే కానీ ఇక్కడ ఎఫ్ ఉంది. సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. హెచ్ అంటే 8, 8 + 4 12. డి అంటే 4 కదా, థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. హెచ్ అంటే 8, 8 + 2 10, 10 అంటే జే కదా, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఈ 3 నెంబర్స్కి ఏ రిలేషన్ ఉంటే ఈ 3 నెంబర్స్ కూడా అదే రిలేషన్ ఉంటుంది. ఇక్కడ ఉండే ఆప్షన్స్లో కూడా అదే రిలేషన్ ఉండే నెంబర్ని మనం గెస్ చేయాలి. ఎలా చేయాలో చూడండి. ఇక్కడ ఏం చేశాడంటే ఈ రెండింటిని డిఫరెన్స్ చేసి బై 3 చేశారు. 13, 14 డిఫరెన్స్ ఎంత? 9, 9/3 3. 4, 19 డిఫరెన్స్ ఎంత? 15, 15/3 5. అర్థమైందా లాజిక్? ఫస్ట్ 2 నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకొని బై 3 చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. 6, 14 డిఫరెన్స్ ఎంత? 8, 8/3. 8/3 అంటే 2 కాదు కదా, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. డిఫరెన్స్ ఎంత? 10, 10/3 2 కాదు కదా, సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. డిఫరెన్స్ 24, 24/3 8, కరెక్టే కదా, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఇక్కడ డిఫరెన్స్ 25, 25/3 7 కాదు కదా, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 23 స్టూడెంట్స్, పరుల్ ర్యాంక్డ్ 6th ఫ్రమ్ ద టాప్.
టాప్ నుంచి పరుల్ ఎన్నో ర్యాంకు? 6th ర్యాంక్. సౌమ్య వచ్చి బాటమ్ నుంచి 19th ర్యాంక్. ఇక్కడ టాప్ నుంచి ర్యాంక్ ఇచ్చారు, ఇక్కడ బాటమ్ నుంచి ర్యాంక్ ఇచ్చారు. ఇక్కడ కూడా సౌమ్య ర్యాంక్ టాప్ నుంచి కనుక్కుందాం. చూడండి, టాప్ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే టోటల్ +1 మైనస్ బాటమ్. ఇక్కడ 3 ఫార్ములాస్ ఉంటాయి ర్యాంకింగ్లో. టోటల్ అంటే టాప్ ప్లస్ బాటమ్ -1. లేదు టాప్ వాల్యూ కావాలంటే ఇక్కడ -1 కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే +1. టోటల్ +1 మైనస్ బాటమ్. ఇప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేస్తాను. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 23. 23 + 1. బాటమ్ నుంచి ర్యాంక్ ఎంత? 19. 24లో 19 తీసేస్తే 5. అంటే టాప్ నుంచి సౌమ్య ఎన్నో ర్యాంక్? 5th ర్యాంక్. సౌమ్య ఎన్నో ర్యాంక్? 5th ర్యాంక్. హౌ మెనీ స్టూడెంట్స్ ర్యాంక్డ్ బిట్వీన్ పరుల్ అండ్ సౌమ్య? పరులు సౌమ్యకి మధ్యలో ఎవరు లేరు కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? 0 స్టూడెంట్స్. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ రిఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇక్కడ ఒక నెంబర్ సిరీస్ ఇచ్చారు. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ అంటే ఏం కనుక్కోవాలి మనం? ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై మల్టిపుల్ ఆఫ్ 3. అంటే మీనింగ్ ఏమంటే ఈవెన్ నెంబర్ తర్వాత ఏముండాలంటే 3 మల్టిపుల్స్ ఉండాలి. ఈవెన్ నెంబర్ తర్వాత ఏముండాలి? 3 మల్టిపుల్స్. చూడండి, ఇక్కడ 13 అనుకుంటారు. 13 కాదు, 13 ఇది. కేర్ఫుల్గా చూసుకోవాలి. ఫస్ట్ ఈవెన్ నెంబర్ వచ్చి 10. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ని ఐడెంటిఫై చేద్దాం. నెక్స్ట్ ఇవంతా ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్ తర్వాత 3 మల్టిపుల్ ఉండాలి. 10 వచ్చి ఈవెన్ నెంబర్, తర్వాత 3 మల్టిపుల్ ఉందా? 3 టేబుల్లో 17 లేదు. 58 ఈవెన్ నెంబర్, తర్వాత 3 మల్టిపుల్ ఉంది. నెక్స్ట్ 94 ఈవెన్ నెంబర్, తర్వాత 3 మల్టిపుల్ లేదు. 8 ఈవెన్ నెంబర్, తర్వాత 3 మల్టిపుల్ లేదు. 92 వచ్చి 3తో పోదు. నెక్స్ట్ 92 ఈవెన్ నెంబర్, తర్వాత వచ్చి 3 మల్టిపుల్ లేదు. అంటే ఇచ్చిన వాటిలో ఒకటే సాటిస్ఫై చేస్తాం. అంటే ఒకే ఈవెన్ నెంబర్ ఉంది. అదేమంటే 58, 63. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏకే జీడి హెచ్వై ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ రో ఫేసింగ్ నార్త్. ఫేసింగ్ నార్త్ అన్నారా అంటే ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 6. ఇక్కడ ఏమని ఇచ్చారు? కే ఈజ్ అట్ 1 ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నారు. ఇక్కడ కేని రాయలేం. ఎందుకు రాయలేమంటే వై ఈస్ సిట్టింగ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ కే. కేకి థర్డ్ రైట్లో వై. కేకి థర్డ్ రైట్లో వై రాయాలంటే కే వచ్చి రైట్ హ్యాండ్లో ఉండదు. కే ఖచ్చితంగా ఎక్కడ ఉండాలా? లెఫ్ట్ హ్యాండ్. ఎందుకంటే కే ఈజ్ అట్ 1 ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నారా. కేకి థర్డ్ రైట్లో వై. థర్డ్ రైట్ అంటే 2 గ్యాప్ ఉంటుంది. కేకి థర్డ్ రైట్లో ఎవరుంటారు? వై. అండ్ అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు? వై. ఏకి సెకండ్ లెఫ్ట్లో వై. సరిపోయిందా? ఏకి సెకండ్ లెఫ్ట్లో వై. ఏకి సెకండ్ లెఫ్ట్లో వై. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? జీ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరుంటారు? జీ. నెక్స్ట్ డి సీట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి థర్డ్ లెఫ్ట్లో. థర్డ్ లెఫ్ట్ అంటే 2 గ్యాప్ ఉంటుంది. జీకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు? డి. నెక్స్ట్ డి అండ్ హెచ్ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్. హూ ఈస్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ కే. కేకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు ఉంటారు? డి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ రెగ్యులేషన్. ఇక్కడ ఏమి ఇచ్చారు? వర్డ్
రెగ్యులేషన్ అని ఇచ్చారు. ఆర్ అంటే ఎంత 18, ఈ అంటే 5, జి అంటే 7, యు అంటే 21, ఎల్ అంటే 12. స్పేస్ ఇచ్చి రాద్దాం. రెగ్యులేషన్ ఏ అంటే 1, టీ అంటే 20, ఐ అంటే 9, ఓ అంటే 15, ఎన్ అంటే 14. ఇక్కడ ఏమడిగారంటే హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ రెగ్యులేషన్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే మనం ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే చూడాలి. విచ్ హ్యావ్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ యాజ్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్. ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఎంత గ్యాప్ ఉంటే అంతే గ్యాప్ ఉండాలి. చూడండి ఇక్కడ 18 కౌంట్ చేసుకోండి, 19, 20, 21. ఓకేనా? ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఎంత గ్యాప్ ఉందో అంతే గ్యాప్ ఉంది ఇక్కడ. 18, 19, 20, 21 ఇలా మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. 21 తర్వాత ఈ నెంబర్స్ ఏవి రావు, ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రావాలి. ఫస్ట్ ఆర్ అయిపోయింది, నెక్స్ట్ ఈ చూడండి 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఏది మ్యాచ్ కాల. నెక్స్ట్ 7, 8, 9, 10, 11, 12, 13, 14. 7, 14 మ్యాచ్ అయిందా? కావాలంటే చూడండి. 7 తర్వాత 8, 9, 10, 11, 12, 13, 14. 7, 14 మ్యాచ్ అయింది. 7 అయిపోయింది కదా. 21 తర్వాత ఏ నెంబరు రాదు. 12, 13, 14, 15, 16. 1 తర్వాత ఈ నెంబర్స్ రావు. 20 తర్వాత రాదు, ఇంకేవి రావు. అంటే ఎన్ని పేర్స్ ఉన్నాయి? 2 పేర్స్ ఉన్నాయి. ఎన్ని పేర్స్? 2 పేర్స్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఆ 2 పేర్స్ ఏమంటే RUGN. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. పోల్ P ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ పోల్ T. పోల్ టీకి వెస్ట్లో ఎవరున్నారు? పోల్ P. అండ్ అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు? P. ఆర్కి నార్త్లో ఏ పోల్ ఉంది? P. ఆర్కి నార్త్లో ఏ పోల్ ఉంది? P. ఆర్కి వెస్ట్లో Q ఉంది. ఆర్కి వెస్ట్లో ఏముంది? Q. అండ్ అంటే ఫస్ట్ Q కదా. డబుల్జీకి నార్త్లో Q ఉంది. డబుల్జీకి నార్త్లో ఏముంది? Q. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు T? ఇక T నుంచి మనం ఆర్ని చూడాలి. T నుంచి ఆర్ని చూడాలి. కిందకు ఉంది కదా సౌత్, లెఫ్ట్కు ఉంటే వెస్ట్, అంటే ఆన్సర్ సౌత్ వెస్ట్. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఇక్కడ మ్యాథ్స్ అంటే రెక్టాంగిల్, ట్రయాంగిల్ అంటే సైన్స్, క్లాస్ 10 స్టూడెంట్స్ అంటే సర్కిల్. హౌ మెనీ క్లాస్ 10 స్టూడెంట్స్? క్లాస్ 10 స్టూడెంట్స్ అంటే ఏమొస్తుంది? 13, 14, 15, 16. 13, 14, 15, 16. క్లాస్ 10 స్టూడెంట్స్ అంటే 13, 14, 15, 16 వస్తుంది. నెక్స్ట్. లైక్ టు స్టడీ ఎయిదర్ మ్యాథ్స్ ఆర్ సైన్స్ బట్ నాట్ బోత్. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే క్లాస్ 10 స్టూడెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా ఏది లైక్ చేయాలా? మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ. చూడండి ఇక్కడ 16 ఉంది. 16కి మ్యాథ్స్కి సైన్స్కి లింకే లేదు కాబట్టి 16 రాదు. బట్ నాట్ బోత్ అన్నారా? ఇక్కడ చూడండి 13లో మ్యాథ్స్ ఉంది సైన్స్ ఉంది కాబట్టి 13ని తీసేయాలి. ఇంకేమొస్తుంది మనకు? 14, 15. క్లాస్ 10 స్టూడెంట్స్ మ్యాథ్స్ని కానీ సైన్స్ని కానీ ఏదో ఒక దాన్ని లైక్ చేసే వాళ్ళంటే 14 + 15 అంటే ఆన్సర్ ఎంత? 29. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇచ్చారు. ఇఫ్ ఆల్ నెంబర్స్ ఆర్ డ్రాప్డ్
అంటే ఇప్పుడు అన్ని నెంబర్స్ని తీసేయాలి, అన్ని నెంబర్స్ని తీసేయాలి. తీసేద్దాం. ఇఫ్ ఆల్ నెంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ఫిఫ్త్ ఫ్రమ్ ద రైట్. రైట్ సైడ్ నుంచి ఫిఫ్త్ అన్నారు. ఫస్ట్, సెకండ్, ఇది ఎక్సలమేటర్ మార్క్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. రైట్ సైడ్ నుంచి ఫిఫ్త్ ఏమొస్తుంది? జే. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కోడింగ్ అండ్ డికోడింగ్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ యు ఆర్ మై ఓల్డ్ ఈజ్ రిటన్ యాజ్ కాయ్ పో చి లు. ఇలా ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఓల్డ్కి కోడ్ కనుక్కోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే కామన్గా ఈ ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్ రెండిట్లో కామన్గా ఏముంది? మై ఓల్డ్. రెండిట్లో కామన్గా ఏముంది? మై ఓల్డ్. ఇక్కడ రెండిట్లో కామన్గా కాయపో. రెండిట్లో కామన్గా ఏముంది? కాయపో. నెక్స్ట్, ఇక్కడ మై ఉందా? ఇక్కడ మై అంటే ఏం కావచ్చు? కాయ కానీ పో కానీ. ఇక్కడ మై ఉంది కాబట్టి మై అంటే ఖచ్చితంగా ఏమవుతుంది? కాయ. మై అంటే కాయ. ఓల్డ్ అంటే ఏమని? పిఓ. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ certain కోడ్ లాంగ్వేజ్. ఇక్కడ ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. సింబాలిక్. సింబాలిక్ని ఏమని రాస్తారు? సిపిటి జెడ్ఎన్ఎం జేడి. ఇక్కడ మీరు మొత్తం వర్డ్ని క్రాక్ చేయకపోయినా కొన్ని క్రాక్ చేసినా చాలు. ఇక్కడ లాజిక్ ఏం యూస్ చేశారంటే నెక్స్ట్ లెటర్. ఏం యూస్ చేశారు? నెక్స్ట్ లెటర్. సి తర్వాత డి, ఐ తర్వాత జే, ఎల్ తర్వాత ఎం. మిగతా వాటికి ఏం చేశారో పక్కన పెడితే లాస్ట్ 3 లెటర్స్కి మాత్రం నెక్స్ట్ లెటర్ రాశారు. చూడండి, టీ తర్వాత యు, హెచ్ తర్వాత ఐ, వై తర్వాత జెడ్. ఇక్కడ లాస్ట్ 3 లెటర్స్ విఏఎల్ కదా. వి తర్వాత ఏమొస్తుంది? డబ్ల్యూ. ఏ తర్వాత బి, ఎల్ తర్వాత ఎం. అంటే లాస్ట్ 3 లెటర్స్ డబ్ల్యూ బిఎం రావాలి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఆన్సర్ ఎక్కడికి అయిపోతుంది? మీకు సబ్జెక్ట్ కావాలంటే చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ కూడా నెక్స్ట్ లెటర్. ఓ తర్వాత ఏమొస్తుంది? పి. బి తర్వాత ఏమొస్తుంది? సి. నెక్స్ట్ ఎస్ తర్వాత టి, వై తర్వాత జెడ్, ఎం తర్వాత ఎన్. అర్థమైందా? అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.